తల్లిదండ్రులు కూడా సంతోషపడాలా. ఎట్లయితే మీరు మమ్మల్ని చూసి చాలా సంతోషపడినారో మిమ్మల్ని చూసి మేము చాలా ఎట్లా సంతోషపడినామో మీ తల్లిదండ్రులకు రుణం తీర్చుకోవాలా. చాలా నికృష్టమైనటువంటి శిక్షలు తల్లిదండ్రులు మామూలుగా ఉన్నారు. కొంతమంది వృద్ధాశ్రమాలకు పోతూ ఉన్నారు. కొంతమంది వృద్ధాశ్రమాలకు ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కుమారులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉండి కూడా మనశ్శాంతి లేకుండా పోతున్నారు. వృద్ధాశ్రమాలు పడ్డారు కూడా దాంతో బాగా పడి అందరికీ హెల్ప్ చేస్తూ సేవలో దాంట్లో కూడా మా బ్యాచ్ ముందంజలోనే ఉందనేటువంటిది మరొకసారి నేను సభాముఖంగా చెప్పుకోవడానికి. ఎందుకంటే నిరంతరము 20-25 పైన సామాజిక సేవలో ఉన్నాం కనుక మాకు ఇంతకంటే అధ్యక్షుడు గోవిందరావులు పనిచేయడం చాలా గొప్ప విషయం. అందుకని ఇంతవరకు ఇంకా తను ఏదైతే మొక్కుకున్నట్టుగా అది తప్పకుండా అభినందిద్దాం కనుక థ్యాంక్ యూ గోవిందరావులు. ఈ సమయంలో అధ్యక్షులు వారు విషయం ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రత్యేక మనవి. మరి కిషోర్ మన చదివే రోజుల్లో ఒక 6th లో ఉన్నప్పుడు డివి అనగానేమి ఒక బిట్ అడిగా, ఒక క్వశ్చన్ అడిగాను తెలియదప్పుడు నేను చదివేటప్పుడు. ఒక సారు మాణిక్యం సార్ అని సారు ఇడ్లీ సాంబార్ రా అన్నాడు. అంటే మేము ఆ హోటల్లో రోజు మా నాన్న తీసుకెళ్ళి ఇడ్లీ సాంబార్ తినిపించేవాళ్ళు. సారు కొంత హెల్ప్ఫుల్, ఇడ్లీ సాంబార్ అన్నారు. నేను ఇడ్లీ సాంబార్ అని రాసేసాను. దాంట్లో నాకు 2 మార్కులు ఇచ్చారనమాట. ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఇచ్చారు. ఎందుకంటే ఉపాధ్యాయుల గొప్పతనం ఎంత ఉన్నతంగా ఉంటుందంటే వ్యక్తిని కూడా లోతుగా చూస్తూ ఇస్తారు, కానీ ఆ పనిష్మెంట్ ని చాలా సంతోషంగా స్వీకరిస్తారు. ఇప్పటి సార్ విషయంలో చాలా సార్లు డిస్కషన్ లో వచ్చేది. బాగా కొడతారు, కొట్టినది విద్యార్థులు గుర్తుపెట్టుకుంటారు, కానీ దాన్ని బాధతో గుర్తుపెట్టుకోరు అనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. మామూలుగా కొంతమంది కొట్టినప్పుడు దాన్ని చాలా బాధగా స్వీకరిస్తుంటారు, కానీ సార్ విషయంలో అదొక ప్రత్యేకత. కొట్టినా కూడా సంతోషంగానే ఎంజాయ్ చేస్తారు దాన్ని మరి. సో థ్యాంక్ యూ సార్. చక్కగా మరి వాళ్ళకు మార్గనిర్దేశం తెలియజేస్తారు. మరి నెక్స్ట్ మా నరసప్ప గారు మాట్లాడాలని కోరుతున్నాను. మీరు కూర్చునే మాట్లాడండి దయచేసి. కూర్చుని ఆ సందేశం ఏదైనా ఇవ్వండి. వాళ్ళు ఇంకా అంటే అప్పటికి వాళ్ళు సంతోషంగా కూర్చున్నా కానీ పాయింట్లు చిత్తవరకు ఎవరు పుట్టుమాసం గుర్తుపెట్టినట్టు ఏమన్నారంటే సార్ సహాయటువంటి వాళ్ళు మళ్ళీ నేను ఈ సినిమా ఏర్పాటు చేసుకుంటామన్నారు. ఎక్కడ అంటే కళ్యాణదుర్గం అన్నారు. చాలా సంతోషమైంది. ఎందుకు సంతోషమైందంటే దాదాపు 3-4 వాటికి మీకు వచ్చాము ఈ సన్మానాన్ని అనుకోవాలి. వచ్చినప్పుడు ఏం సంతోషమైందంటే మిగతాడు అన్ని రకాలైన ఆనందాలు అనుభవాలు అనుభవించినాము. ఇడ్లీ సాంబార్ కూడా తిన్నాం. తిన్న తర్వాత చాలా బాగుంది. అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాం. అదైన తిరిగి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకేం ఏంటంటే మళ్ళీ ఈ సభ చూసిన తర్వాత అక్కడ ఏ ఆనందాన్ని అయితే మనం అనుభవించినామో దానికి 10 ఆనందాన్ని ఈ సభను విద్యార్థులు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళు మా పైన చూపేటువంటి గౌరవము అభిమానాన్ని చూసిన తర్వాత దానికి 10 మాకు అమితమైనటువంటి ఆనందాన్ని మేము పొందాము. అందుకు ఏ విధంగానే ఆశ్చర్యం లేదు. తర్వాత నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కిషోర్ కుమార్ కొన్ని మాటలు అన్నాడు. ఏమన్నాడంటే మాకు వ్యక్తులుగా సమాజంలో తీర్చిదిద్దినారు మమ్మల్ని వీళ్ళంతా గురువులు అని మాకు బాగా అద్భుతమైనటువంటి ఒక పొగడతలతో కూడినటువంటి ఒక సర్టిఫికేట్ ఇచ్చినారు. చాలా సంతోషపడ్డాను. అయితే మీరు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గురువు ఏం చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పటి గురించి మాట్లాడలేదు. దాదాపు 1100 సంవత్సరాలు 2000 సంవత్సరాల గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్న పరిస్థితి ఈ సందర్భాల గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అంటే నాకు దాదాపు ఒక సంవత్సరం క్రితము ఒక గ్రంథం నాకు కంటికి కనబడింది. అక్కడ ఒక పాతది మామూలు బుక్స్ అవన్నీ ఓల్డ్ బుక్స్ అని సేల్స్ చేస్తూ ఉంటాను. నేను ప్రకారమే చెప్తాను అనుకోండి. విజయ్ని పరిపాలించినటువంటి ప్రతి విక్రమార్కుడి యొక్క తమ్ముడు అని ఒక అంటే దాదాపు క్రీస్తుకు పూర్వం 56 సంవత్సరాలు అంటే ఇప్పటికి 200
ఎక్కడ దాదాపు 70 సంవత్సరాల పూర్వం ఆనాడు ఆయన సుభాష్ అనేటువంటి రాసినప్పుడు కొంతమంది 11వ శతాబ్దం అంటారు మాకు సరిగ్గా కరెక్ట్ అంటే ఇదే రెండో నేర్చుకోవాల్సింది దాన్ని సమాజంలో దాన్ని ప్రాక్టికల్ గా ఆచరణలో పెట్టవలసింది మంచి అనుకోండి చెడు అనుకోండి దానికి ఎవరప్పంటే గుర్తు పిల్లనే రకరకాలైనటువంటి ఔషధాలు ఇచ్చేటువంటి వాడు ఆయన గురువే ధ్యాన మూలం గురోన్మూర్తి ధ్యాన మూలం గురోన్మూర్తి అంటే గురువును ఎప్పుడు మనసులో సంకల్పం చేసుకుంటే ఆ మూర్తి మూలం గురో పాద మంత్రమూలం గురోవాక్య మోక్ష మూలం గురో కృపా అని ఈ శ్లోకంలో ఉందన్నమాట అయితే సరైన శిష్యుడు అయితే బాగా ధ్యానం చేయగలరు సరైనటువంటి శిష్యుడు అయితే గురువుని భక్తితో ఆరాధించగలరు సరైనటువంటి శిష్యుడు అయితే ఉపాధ్యాయుడు గురువు చెప్పేటువంటి విషయాలు చక్కగా విని ఆచరణలో పెట్టగలరు అలాంటి వారికి ఆయన యొక్క చెప్పిన మాటల మంత్రాలతో సమానం కాబట్టి అలాంటి శిష్యుడు ఉంటేనే ఇలాంటి గురువులకు ఆ పేరు వస్తుంది కాబట్టి మీరంతా విశ్వాసం జవాబు చెప్పాలి కాబట్టి మీరు వచ్చినటువంటి వాళ్ళంతా అట్లాంటి శిష్యులే కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కూడా చెప్పిన విషయాలను కూడా ఒక అక్షరం పొందుకోకుండా ఒక నీతి వాక్యాన్ని పొందుకోకుండా వాటన్నిటి కూడా బాగా మీరు ఆమూలాగ్రంగా ఈ ఐరన్ షేప్ లో పత్రం పెట్టుకున్నారు కాబట్టి మీరు ఈరోజు ఈ స్థాయికి ఎదిగినారు మమ్మల్ని అందరినీ ఆకాశానికి ఎత్తి పొగడేస్తున్నారు అన్నమాట 17 ఏళ్ళ తర్వాత 17-19 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఇంతమంది మీకు జ్ఞాపకం ఉన్నారంటే 25 ఏళ్ళ తర్వాత ఇంతటి వీళ్ళందరూ ఆనాడు తెలుగు పుస్తకాలు 2వ తరగతి ఇంటర్మీడియట్ పోయినా కూడా అన్ని కాలంలో ఎవరైనా రా ఉంది ఆనాడు అవన్నీ మేము చదువుకున్నాం కాబట్టి తెలుగు మాట కొంతవరకు ఉండగలిగింది ఈనాడు అవన్నీ లేవండి ఆ సుభాష్ స్థానంలోనే దానికి కౌలు కూడా రక్షణ చేశారు చెప్తాం అవి ట్రాన్స్లేషన్ చేశారు సంస్కృతం నుంచి తెలుగులోకి విద్య యశమును వినయము మీకు అన్నిటికీ వస్తాయి ఇవన్నీ అర్థం చెప్పే పనిలే విద్య యశమును వినయము వినయములను పాత్రత వినయములను మరో పాత్రత పాత్రత వలన ధనము ధనం వలన ధర్మము దాని వలన ధర్మము వలన స్థాయిలు ఉంటాయి ఏ స్థాయిలో ఏం చేయాలని తర్వాత వినయములను పడే పాత్రత వినయం వస్తుంది దానివల్ల పాత్రత అంటే ఏమి సమాజంలో ఉన్నతమైనటువంటి ఒక స్థాయి ఉద్యోగం కావచ్చు రాజకీయం కావచ్చు గవర్నర్లు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ఆ స్థాయికి పోవడానికి అంటే ఆ పాత్రత తప్పకుండా వస్తుంది అంటే నిజమైన విద్యార్థి చేతుల్లో అధికారులు ఉంటాయి కాబట్టి ఏమైనా సాయం చేయాలి అంటే ఒక విద్యార్థి సక్రమైన పద్ధతిలో ఈ స్థాయిలో రాగలిగితే స్టెప్ బై స్టెప్ రాగలిగితే సమాజంలో చాలా ఉన్నతమైన స్థాయిలో అందరూ ఇక్కడ మన కళ్యాణం కాదు మొత్తం రాష్ట్రం ప్రపంచం అంతా కూడా ఆ స్థాయికి పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఐకాముడు సుఖములు అందున్నాడు సుఖములు అందున్నాడు అంటే ఈ లోకంలోనే కాదు మన పరలోకం పోతే అక్కడ మళ్ళీ నిజమైన స్వర్గం అవన్నీ ఉన్నాయో లేదో మనకు తెలియదు వాళ్ళు చెప్పిండేటువంటి ఇంకా ముష్టి సుఖములు ఇక్కడ ఆనందం మొత్తం అక్కడ మన సుఖాన్ని పొందుతాం ఇంకోటి ఏమవుతుంది అర్థకు కాదు గోచరం నిజంగా మీ యొక్క ఐరన్ షేప్ లో కోట్లాది విలువ చేసేటువంటి జ్ఞానం అనేటువంటి జ్ఞాన సంపద ఉంది ఏమి అర్థకు కాదు గోచరం మన ఇంట్లోకి వస్తాయండి ఇంట్లోకి వస్తే ఏం చేస్తా అంటే ఇరుపెట్లు ఇస్తాడు ఇంకా ఏమైనా బంగారు సోపులు ఉన్నాయేమో అవన్నీ వెతుకుతాడు అంటే ఇంట్లో ఏమీ ఉండవు లీజర్ టైంలో న్యూస్ పేపర్ చూసినా మొత్తం క్రైమే టీవీ చూసినా మొత్తం క్రైమే నిజంగా ఉపన్యాసం వినగలుగుతామా అనేది నాకు కూడా ఒకసారి సందేహం వస్తుంది లేదన్నా కానీ ఇప్పుడు మీరందరూ ఉపాధ్యాయులు లేకుంటే ఇంకో ఉద్యోగమో ఇంకోటో చేస్తున్నటువంటి వాళ్ళు మీ విషయాలు వినాలని మేము ఆసక్తితో ఇక్కడికి వచ్చాం కానీ మా ఉపన్యాసం దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు విన్నారు
కాదన్నా. కాబట్టి మీరందరూ కూడా దయించి ఆ ఉపన్యాసం తగ్గించి మీరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, మీ పేరేమిటి, మీరు ఏ ఉద్యోగాల్లో ఉన్నారు, ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. పైగా మా చెప్పన్న గారు చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. కడపటైనటువంటి ఆచార్య దేవులు సన్మానిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో మొదటి వారైనటువంటి పితృదేవో ఆచార్య మాతృదేవో భవ వాళ్ళని కాస్త తప్పకుండా ఈ వయసులో మీరు జాగ్రత్తగా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరూ కూడా అనంతపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవాలయంలో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. సంతోషం నాకు. మీరు మీ హ్యూమన్ గురించి మీ క్లాస్ రూమ్ లో తెలుసుకుంటే అన్ని కూడా మరి చాలా గొప్ప విషయాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తర్వాత మరి నరసింహరావు సార్ని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కూడా ఇటువంటివి చేస్తూ ఉంటే నేను తప్పకుండా దీనికి సభ కార్యనిర్వాహకులకు చాలా వాళ్ళకి చాలా అభినందన. తను ఎప్పుడు మాట్లాడినా ఏం చెప్తున్నావు, ట్రిగ్నోమెట్రీ సంగతి ఏంటో ఎట్లా చెప్తున్నావు, సో వాళ్ళందరికీ ఫింగర్ టిప్స్ లో ఉన్న మనకి ఉపయోగపడ్డారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కూడా బెంగళూరులో అదే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మరి తర్వాత మరి సింహ స్వప్నవనాలో ఈ వృత్తిలో ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇప్పటికి కూడా బెంగళూరులో ఒక స్కూల్లో ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి మన నాగభూషణ్ సారు మాట్లాడాలని కోరుతున్నాం. భగవంతుడు ఆయుర ఆరోగ్యము మరి మంచి విజయవంతమైన జీవితము మీకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ సదవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మధ్య కాలంలో దాన్ని ఒప్పుకొని మరి రెండవ మూడో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదొక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. బ్యాచ్ అని మీ సీనియర్స్ అనుకుంటాం, లాఫింగ్ ఫ్రెండ్స్ మీ సీనియర్స్ అనుకుంటాం, వాళ్ళు ఒక పెద్ద కార్యక్రమం చేస్తారు. ఇక్కడ దాదాపు ఒక 60,000 రూపీస్ డొనేట్ చేసి పిల్లలకు డ్రింకింగ్ వాటర్ కోసం ఒక పెద్ద కార్యక్రమం టేకప్ చేశారనమాట. అప్పుడు అతి కష్టం మీద తీసుకొచ్చారనమాట. స్టేజ్ ఇక్కడికి వచ్చి కూడా స్టేజ్ దగ్గర రాలేదు సార్, ఎందుకంటే నాకు ఇట్లాంటి ఇష్టం ఉండదన్నారు. సో మీలో మా పట్ల ఆ దయార్ద్ర హృదయాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం సార్. దానికోసము థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు ఎవరైనా సార్ మాట్లాడాలని కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన మిత్రులకు, పూర్వ విద్యార్థి సమ్మేళన హాజరైనటువంటి తరగతి తర్వాత అనేక రంగాల్లోనికి ప్రవేశించినటువంటి ఈ పూర్వ విద్యార్థులు కలుసుకొని వాళ్ళ బాల్య జీవితాన్ని, విద్యార్థి జీవితాన్ని ఒకసారి మనన చేసుకోవడానికి, ఆస్వాదించడానికి ఈ శిక్షణ ఇది మంచి సాంప్రదాయం కూడా అనుకుంటాను నేను. ఇంతమంది ఆ చదువుకున్నట్టు విద్యార్థులతో 25 ఏళ్ళ తర్వాత కలుసుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైన సమ్మేళనమే నేను భావిస్తున్నాను. మరి మేము మీకేం చదువు చెప్పామో మర్చిపోయాం. ఎందుకంటే అప్పుడు ఆ తరగతి ఆ పాఠం తయారు కావడం, మీకు పాఠం చెప్పడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మీరు తరగతి తర్వాత పాఠశాల వదిలిపోవడం, మళ్ళీ ఇంకొక బ్యాచ్ రావడం, ఈ విధంగా దాదాపు 33 సంవత్సరాల కాలం నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను. చాలామంది విద్యార్థులు అనంతపురంలో కానీ ఎక్కడైనా కలుసుకున్నప్పుడు జ్ఞాపకం చేస్తుంటారు. అయితే మీరు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి మీ యొక్క దీన్ని మేము గుర్తించలేక మా యొక్క అమాయకత్వాన్ని ఎవరో నువ్వు ఇక్కడ చదువుకున్నా, ఎప్పుడు చదువుకున్నా అని వాళ్ళని వాకప్ చేసేటువంటి పరిస్థితి మాకు ఏర్పడుతుంది. ఇక్కడ కూడా చాలామంది మంచి వ్యాపారి దీంట్లోన అభివృద్ధి అయినటువంటి మీ యొక్క భావి జీవితాలను చూసి చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ ఒక చిన్న ఉటంకించవలసిన పరిస్థితి వస్తుంది. మా ఉపాధ్యాయుని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటా. మా ఉపాధ్యాయుడు శ్రీనివాసమూర్తి గారని మ్యాథమెటిక్స్ టీచర్. మన నాగభూషణ్ గారికి కానీ మరి నరసింహ గారికి మన ఉపాధ్యాయుడు కాదు నాకు తెలియదు. నాగభూషణ్ గారికి శ్రీనివాసమూర్తి గారు టీచరే. తర్వాత ఇక్కడే
సుబ్బరాయప్ప గారిని సైన్స్ టీచర్గా మాకు ఫిజికల్ సైన్స్ బోధించేవాడు. వీళ్ళిద్దరూ మాకు మోడల్ టీచర్స్. చాలా గొప్పగా సాయంకాలం కూడా పిల్లలతో బాగా కలుసుకొని ఆటలాడుకునేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్తున్నట్టు తరగతిలో మాత్రం చాలా చండశాస్త్రంగా ఉండేటువంటి వాళ్ళు, చక్కగా బోధించేవాడు. మేమందరం ట్యూషన్ పోలే, మా తల్లిదండ్రులు చదువుకోలే. నేను కొద్ది బీఎస్సీ బీడీ చదువుకొని 38 సంవత్సరాల టీచర్గా పనిచేస్తుంటే వాళ్ళ పేరు వాళ్ళ యొక్క గొప్పతనమే మాలో ప్రతిబింబించేది. నేను కూడా చెప్పాలంటే శ్రీనివాసమూర్తి గారిని మోడల్గా తీసుకున్నాను. లేదు హెడ్ మాస్టర్గా సంతకం పెట్టాను పొమ్మన్నాడు. నేను సంతకం పెట్టాను సార్, నాకు అల్లుడి ఉంది, మీరు జిరాఫీస్ పంపిస్తే లేట్గా వస్తుంది, పర్వాలేదు, మీ పైన నన్ను నచ్చి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. నేను సంతకం పెట్టుకున్నప్పుడు మామిడి హెడ్ మాస్టర్గా అనంతపురం నుంచి పోతున్నాను. రాత్రికి హెడ్ మాస్టర్ తీరాలి అని ఆయన లెక్క పద్ధతి. 3 సందర్భాల్లో 10 నిమిషాలు లేట్గా పోయినా, ప్రార్థన అయిన తర్వాత పోయినా, సెలవు పెట్టి నేను హెడ్ మాస్టర్ కూర్చొని కూర్చున్నా. ఇచ్చాను అంటే చాలా ముఖ్యంగా పోయేవాడని నా ఉపాధ్యాయులకు అందరికీ తెలుసు. నా దగ్గర పనిచేసినటువంటి నా కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా చాలా ముఖ్యంగా నాకు నచ్చని విషయాలు మాత్రం ఖండిస్తాను. నా పద్ధతి నచ్చని విషయాలు మాత్రం ఖండిస్తాను. నచ్చిన విషయాలు అంటే తప్పనిసరిగా అతన్ని గౌరవిస్తాను, అభినందిస్తాను. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో దేశాభిమానం నాకు కదని ఒట్టు గొప్పలు తెచ్చుకోవాలి. ఇది చాలా గొప్ప. ఇంకా వందేళ్ళైనా కూడా ఈ గేయానికి దేశభక్తి గేయానికి ఉంటుంది. కాబట్టి మీరు కూడా మంచి జీవితాన్ని గడపాలని, మీ పిల్లలు కూడా మంచి స్థితిలో ఎదగాలని, మీరు సుఖశాంతులతో మీ కుటుంబంతో పాటు జీవించాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. మా మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఐ న్యూస్, TV5, TV9 ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా సభాముఖంగా వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. మీ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా నడిపిస్తున్నారు. మహాశ్రీలారా, సోదరులారా, సోదరీమణులారా, నేను ఈ గ్రామంలో పుట్టి, ఈ గ్రామంలో పెరిగి, ఈ గ్రామంలోనే చదివి, ఇక్కడే సర్వీస్ చేస్తూ ఇక్కడే రిటైర్మెంట్ అయ్యానంటే చాలా గ్రేట్. 7/10/45 నాడు హై స్కూల్లో ల్యాబ్ అటెండర్గా నేను చేరినాను. అప్పుడు నా జీతము 12 సెలవు పెట్టి లాంగ్ లీవ్ 1 ఇయర్ మద్రాసు పోయి 72 ఈ ఊరికి రావడం జరిగింది. 87 వరకు ఇక్కడ 87 వరకు ఇక్కడ పనిచేస్తూ 2 సార్లు రిటైర్ జరిగింది. 84లో ఒకసారి, 87లో ఒకసారి. తర్వాత 87 నుంచి 25 ఏళ్ళు అయింది ఈనాడు పెన్షన్ తీసుకోవాలి. కాబట్టి ఆరోగ్యం కూడా భగవంతుడు నాకు చక్కగా చేసినాడు. కాబట్టి నా ఆరోగ్యం బాగా కాపాడుకుంటూ నేను పెన్షన్ పొందుతూ, నాకు ఆడబిడ్డలు లేరు, నాకు అంతా కొడుకులు లేరు, ఆడబిడ్డలు లేరు. కాబట్టి పెద్ద బిడ్డ ఇంట్లో నేను ఆ పరంగా సెటిల్ అయిపోయి నేను నా భార్య ఇద్దరు అక్కడే ఉంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంలో అక్కడ కాలయాపన చేస్తూ ఉన్నాము. ఇక్కడే లాస్ట్ స్టేజ్లో ఇక్కడే ఉండి ఇక్కడే నేను సెటిల్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాను. భగవంతుడు నాకు అనుకోని కలం చేస్తానని ఆశిస్తూ నేను ఇంతటితో విరమించుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీకందరికీ విద్యార్థులు అప్పటికి ఇప్పుడు కాదు మీకందరికీ శుభాశిస్సులు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇకపోతే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఏమంటే ఇంతకుముందు క్లాసులో చెప్పేటప్పుడు మీరంతా విద్యార్థులు, మేము చెప్పినా వినేవాళ్ళు, ఒకవేళ వినకపోతే శిక్ష కూడా వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందినారు. మరి ఆనాటి విషయాల్ని మరి మళ్ళా చెప్పడం బాగుండదు.
ఇవి చెప్పి మీకు విసుగు తెప్పించను. శిక్షలు అనేటువంటివి ఆ రోజుల్లో బాగా కఠినంగా ఉండేవి. ఉదాహరణ చెప్పాలంటే మా గురువులు కూడా శ్రీరాములు సార్ అని ఒక ఆయన ఉండే, సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ రెండు చెప్పేవాడు. అదే సబ్జెక్టులో నేను బోధించాను అనుకోండి. మరి ఇంగ్లీష్ పదాలు నోటికి నేర్చుకొని రావాలా, నోటు నేర్చుకొని వరుసగా చెప్పుకుంటూ పోవాలి స్పెల్లింగు, దాని యొక్క అర్థము. ఒకవేళ చెప్పలేదు అనుకోండి, చెయ్యికి ఇక్కడ ఇక్కడ దెబ్బ 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 కొట్టేసేవాడు. అది ఇంతెత్తు వాపు వచ్చేది. మరి ఇంకొక అయ్యవారు ఉండేవాడు, సైన్స్ అయ్యవారు ఉండేవాడు. ఆయన క్లాసులో కొడితే హెడ్ మాస్టర్ తినపడుతుండే అరుస్తూ ఉంటే ఆయన పరిగెత్తుకుని వచ్చేవాడు పాపం. సార్ సార్ కొంచెం తగ్గించండి అని. ఏం చేసినా కూడా వినేవాడు కాదు. మరి ఆయన కూడా చంద్రశాస్త్రంలో కానీ పాట చెప్పేవాడు. పద్యాలు రామాంజ యుద్ధము, తర్వాత సత్యహరిశ్చంద్ర, ఇటువంటి వాటిలో పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్యాల్ని పిల్లలకు పోటీగా చెప్పించేవాడు. హెడ్ మాస్టర్ గారు వచ్చి కుర్చీ చేసుకొని కూర్చొని ఆ పాఠము అయిపోయేంత వరకు వినిపోయేవాడు. మరి ఈ రోజుల్లో ఆ వ్యవస్థ లేదు. మరి శిక్షలు అంటూ మేము కూడా కొంతవరకు చేసామనుకోండి. కానీ ఇప్పుడు రాను 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 ఇప్పుడు శిక్ష వేస్తే శిక్షకునికి శిక్ష పడుతుంది. అసలు శిక్ష అంటే కేవలం బెత్తంతోనే కాదు, మాటలతో కూడా అనకూడదు. మాటలతో అన్నా కూడా శిక్షకులకి తప్పకుండా శిక్ష పడుతుంది. అది మన దేశంలో కూడా చట్టాలు చేశారు, రాబోతున్నాయి. మరి ఫారిన్ కంట్రీస్లో మీకు బాగా చూసే ఉంటారు, పేపర్లు చదువుతూ ఉంటారు. మొన్ననే నార్వే దేశంలో మరి తన కుమారుణ్ణి శిక్షించినందుకే అతనికి శిక్ష వేశారు. మరి ఈ రోజుల్లో శిక్షలు అనేటువంటివి లేకుండా వాళ్ళలో ప్రేమ, అభిమానము, అనురాగంతో విద్యను గడపాల, విద్య నేర్పించాల. వాళ్ళు సంపూర్ణత్వాన్ని తీసుకుని రావాల, భయం ద్వారా కాదు. కానీ సమాజము దాన్ని పరోక్షంగా మరి అన్యాక్రాంతం చేస్తా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ల తర్వాత టీచర్స్ ఎక్కడున్నారు, స్టూడెంట్స్ అంటే మీ తోటి మిత్రులు ఎక్కడున్నారని చెప్పి వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి ఈ సభను జయప్రదం చేస్తున్నటువంటి ఆనాటి